పరిధిలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు పోటెత్తాయి. 150 వార్డుల పరిధిలోని 650 కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. గత సంవత్సరం 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం అత్యంత విజయవంతంగా పూర్తి అయిందని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రకటించారు. 5 గ్యారంటీల స్వీకరణ ప్రజాపాలనలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అత్యంత విజయవంతంగా నిన్నటితో ముగిసింది. గత సంవత్సరం డిసెంబర్ 28 నుంచి నిన్నటి వరకు మొత్తంగా 24.74 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అభయహస్తం కింద 19,01,256, ఇతర దరఖాస్తులన్నీ కలిపి 5,73,069 దరఖాస్తులు అందాయని అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 28 నుంచి నిన్నటి వరకు నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం కింద సేకరించిన దరఖాస్తులను సర్కిళ్ల వారీగా కంప్యూటరైజ్డ్ చేయనున్నారు. మరోవైపు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి 4 నెలలకోసారి నిర్వహిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ప్రజల వద్దకు అధికారులు వచ్చి దరఖాస్తులను స్వీకరించారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రజలు కార్యాలయాల వద్దకు వెళ్లి సంబంధిత అధికారులకు దరఖాస్తు సమర్పించాలని కోరారు. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. డిసెంబర్ 28 నుంచి నిన్నటి వరకు నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం కింద సేకరించిన దరఖాస్తులను సర్కిళ్ల వారీగా కంప్యూటరైజ్ చేయనున్నారు. మరోవైపు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి 4 నెలలకోసారి నిర్వహిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున. థ్యాంక్ యూ రూపా. ప్రస్తుతం చూసినట్టే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకే పాలన అన్న ప్రజల వద్దకే పాలన అనే దాంట్లో భాగంగా ప్రజాపాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కొనసాగింది. అయితే దీన్ని పొడిగించమని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. ఏదైతే ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ మళ్ళీ మరో 4 నెలల తర్వాత జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో అప్లై చేసుకోవాలని చెప్పి అధికారులు అయితే చెప్పారు. ఇది దాదాపు ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రజాపాలనలో 1,25,00,000 వరకు అప్లికేషన్లు రావడం జరిగింది. నిన్న ఒక్కరోజే 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని చెప్పి అధికారులు అయితే చెప్పారు. మొత్తం మీద ఈ అప్లికేషన్లో భాగంగా ఎక్కువ అప్లికేషన్లు ప్రభుత్వం పథకాలు, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ స్కీమ్లో పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ఎక్కువ అప్లికేషన్లు రావడం జరిగింది. మిగిలిన ఇంకో 20 లక్షల పథకాలు, ఇంకో 20 లక్షలు ఈ ఇతర సమస్యల మీద రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహాలక్ష్మి రేషన్ కార్డులు, ధరణికి సంబంధించిన వాటి గురించి, ధరణిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన అప్లికేషన్లు అయితే ఎక్కువ రావడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది. గ్రామాల్లో అలానే వార్డులు అన్నింటిలో కలిపి ఇలా 1,25,00,000 వరకు అప్లికేషన్లు వచ్చినాయని చెప్పేసి శాంతకుమార్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ జనవరి 17 లోపు అప్లికేషన్ సంబంధించిన డేటా ఎంట్రీని మొత్తం పూర్తి చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదైతే అర్హులందరూ ఉన్నారో వారందరికీ ఈ సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈ డేటా ఆధారంగా సంక్షేమ పథకాలు అందించబడతాయి అని చెప్పి అయితే ఇప్పటికే క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే అప్లై చేసుకోలేదో వారు మరో 4 నెలల తర్వాత అప్లై చేసుకోవడానికి వీలు కల్పిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రజాపాలన అనేది చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే చెప్తున్నారు రూపా. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ.